రాష్ట్రంలో 5 ఏళ్లు వైకాపా పాలనలో అడ్డు అదుపు లేకుండా పెరిగిన ధరలు తగ్గించి పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను మార్కెట్ రేటు కన్నా తగ్గించి ఇచ్చేందుకు ఎన్డీఏ కూటమి ముందుకు వచ్చింది. అందులో భాగంగా ఈరోజు చిలకలూరుపేట రైతు బజార్లో నిత్యావసర సరుకులు మార్కెట్ రేటు కన్నా తగ్గించి పేద ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా కలెక్టర్ అరుణ్ బాబు, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, జనసేన పార్టీ సమన్వయకర్త తోట రాజా రమేష్, మున్సిపల్ కమిషనర్ షాపు ఓపెనింగ్ చేయడం జరిగింది. అనంతరం కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ ఒక్క రైతు బజార్లోనే కాకుండా పల్నాడు జిల్లా మొత్తం మీద స్పెన్సర్, రిలయన్స్ మార్ట్, ఇలా డీమార్ట్ ఇలాంటి వాటిల్లో కూడా ఇదే నిత్యావసర సరుకులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రేట్లు తగ్గించి అమ్మే విధంగా మేము తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది. రైతు బజార్ల దగ్గర అలాగే పెద్ద సంస్థాగత సంస్థ అంటే మనకి రిలయన్స్ కానీ, వాల్మార్ట్ కానీ, లేకపోతే విశాల్, స్పెన్సర్స్ ఇలాంటివన్నీ కూడా అక్కడ కూడా మన ప్రభుత్వ ప్రదేశాల్లో కాకుండా పెద్ద పెద్ద మాల్స్లో కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి మనము ధరలు నియంత్రణ తీసుకురావడానికి, ధరలు అదుపులో పెట్టడానికి, అలాగే నిత్యావసర వస్తువుల్ని ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయంలో భాగంగా ఈరోజు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా ఇక్కడ కందిపప్పు, దేశవాళీ వెరైటీ కందిపప్పు బయట మార్కెట్లో 181 రూపాయలు ఉంటే మనం 160 రూపాయలకి అందుబాటులోకి తీసుకువచ్చాము. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఈ మిల్లర్స్, అసోసియేషన్స్తో డిస్కషన్స్ చేశాక అందరూ ఒక మంచి రేటు ఒప్పుకున్నారు. అట్లాగే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు బియ్యం 55 రూపాయలు ఉండేది 49 రూపాయలు, సోనా మసూరి 52 అంటే 48. ఈ రెండింటికి రాష్ట్ర స్థాయిలో నెగోసియేషన్ జరిగాక ప్రభుత్వం యొక్క పెద్దలతో డిస్కస్ చేసినాక అసోసియేషన్ వాళ్ళు ఒప్పుకున్నాక ఇవన్నీ మనకి ధరల నియంత్రణలో భాగంగా ఈరోజు ఈ కౌంటర్ స్టార్ట్ చేశాము. దీనికి పెద్దలు, పూజలు, మన గౌరవ ఎమ్మెల్యే గారు రావడం మనందరికీ ఆనందం. సో ఈ కౌంటర్ ఈరోజు నుంచి అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే బయట మార్కెట్తో పోల్చుకుంటే మనము మంచి క్వాలిటీ ఉన్నటువంటి బియ్యం కందిపప్పు వస్తువుల ధరలు తగ్గిస్తామని ఏదైతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రీతం ముఖ్యమంత్రి చెప్పారో దానిలో భాగంగా తొలి దశలో కందిపప్పు 160 రూపాయలు, మార్కెట్లో 180 రూపాయలు ఉంది, 160 రూపాయలు. ఇది తొలి దశ. దశల వారీగా తగ్గించేటువంటి ప్రయత్నం చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎవరైతే దీనికి సంబంధించిన మిల్లర్స్ కావచ్చు, వ్యాపారులు కావచ్చు ఉన్నారో వారందరితో కూడా ధరలు నియంత్రించేటువంటి దానికి ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కన్సర్న్ మినిస్టర్ మనోహర్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ అమల్లో భాగంగానే దశల వారీగా తొలి దశలో 21 రూపాయలు కందిపప్పు తగ్గించడం జరిగింది. దానికి తోడు క్వాలిటీ రైస్, సోనా మసూరి, స్టీమ్డ్ బియ్యం, బీపీటీ 55 రూపాయలు 85 పైసలు మార్కెట్లో ఉంటే దాన్ని 49 రూపాయలకి ఈరోజు పేదవారికి అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పచ్చి బీపీటీ, సోనా మసూరి 52 40 పైసలు ఉంటే 48 రూపాయలకు అందించడం జరుగుతూ ఉంది. ఇది తొలి దశ, ప్రారంభం మాత్రమే. దశల వారీగా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి అనేటువంటిది చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. పేదవాడికి నిత్యావసర వస్తువుల సరుకులు అందుబాటులో ఉండాలి. పప్పు, ఉప్పు, బెల్లం, చింతపండు, నూనె అన్ని రకాలు ధరలు నియంత్రించేటువంటి దాంట్లో భాగమే ఇది తొలి దశ. కాబట్టి దశల వారీగా నిత్యావసర వస్తువుల ధరలు పేదవారికి అందుబాటులో ఉండటం, 3 పూటల కడుపు నిండా పేదవాడికి అన్నం పెట్టేటువంటి నిర్ణయం ఇది. కాబట్టి చంద్రబాబు గారి ప్రభుత్వంలో ధరలు నియంత్రించడంతో పాటు పేదవాడు సంతోషంగా ఉండేటువంటి దానికి పథకాలు వచ్చిన నెల రోజుల్లోనే 10 రకాల సమస్యలు, 10 పథకాలను అమలు చేసినటువంటి ఘనత తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి పేదవాడు ఈ రైతు బజార్లను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ రైతు బజార్లు ఇంకా మెరుగైనటువంటి భవిష్యత్తులో సేవలు అందించేటువంటి దానికి చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది. మనవాడిని తీసుకున్నారండి సార్.